దాదాపు 21 బ్రాంచ్ల నుంచి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం లభించడం అనేది చాలా సంతోషంగా మిత్రులారా. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటి, సమస్యలు ఏంటి, ఈ సమస్యల్ని మేనేజ్మెంట్ దాకా తీసుకెళ్లారా, తీసుకెళ్తే ఏం జరిగింది అనేది మీకు ఇక్కడ వివరించదలుచుకున్నాం. మనం అక్టోబర్ నెలలో మొదలుపెట్టిన తర్వాత చాలా కాలం పాటు మేనేజ్మెంట్ చర్చలకు కూడా పిలవం అని భీష్మించుకొని కూర్చున్నారు. ఒక 2-3 యూనియన్లు వెళ్ళడం, వివరించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం వచ్చేసిన తర్వాత మన వాళ్ళ సంగతి మేనేజ్మెంట్ తెలుసు కాబట్టి, గట్టిగా నిలబడతారు కాబట్టి వాళ్ళు చర్చలు కూడా పిలవలేదు. ఆ తర్వాత మన నాయకులు కేంద్ర మంత్రుల ద్వారా, పార్లమెంటు సభ్యుల ద్వారా ఎల్ఐసి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి తర్వాత మాత్రమే మళ్ళీ మనల్ని చర్చలు పిలిచారు. చర్చలు పిలిచినప్పుడు మన వాళ్ళు తీసుకొచ్చిన మార్పుల మీద మధ్యాహ్నం దాకా ఎక్కువ సమయం ఈ యొక్క క్లాబ్యాక్ కమిషన్ మీద చర్చ జరిపారు. ఈ క్లాబ్యాక్ కమిషన్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ఏజెంట్స్కి నష్టాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ క్లాబ్యాక్ కమిషన్ అనే దాని మీద వాళ్ళ పాలసీస్లో ఐఆర్డీఏకి సబ్మిట్ చేసినప్పుడు క్లాబ్యాక్ కమిషన్ ఉంది అనేసి తెలియజేశారు. మరి ఈ క్లాబ్యాక్ కమిషన్ ఏం చెబుతూ ఉందంటే, కస్టమర్ గారు పాలసీ చేసిన తర్వాత అది 2వ సంవత్సరమా, 3వ సంవత్సరమా, 4వ సంవత్సరమా, 5వ సంవత్సరమా, ఎప్పుడైనా సరే ఆ యొక్క పాలసీని కానీ సరెండర్ చేస్తే, పాలసీ కట్టలేకపోతే అప్పటి వరకు ఇచ్చినటువంటి కమిషన్స్ని కార్పొరేషన్ వెనక్కి తీసుకోవడమే ఈ యొక్క క్లాబ్యాక్ కమిషన్ యొక్క మూల ఉద్దేశం. తర్వాత చర్చల్లో దీని మీద చాలా సుదీర్ఘంగా వేడిగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సిఇఓ గారు భువనేశ్వర్లో కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని, ఈ క్లాబ్యాక్ కమిషన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మేనేజ్మెంట్కి లేదు. ఏమని, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అమలు పరిచే ఉద్దేశం లేదు. అంటే దాని అర్థం తర్వాత మేము చేస్తాం. షాల్ బి ఇంప్లిమెంటెడ్, భవిష్యత్తులో మేము చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయొచ్చు. ఆ రోజు పరిస్థితి ఏంటి? మరి కష్టం చేశాం. ఇందాక మన వాళ్ళు చెప్పారు, 1కి 10 సార్లు తిరిగిన తర్వాత ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి, భంగపడి, బాధపడి, పెట్టుబడి పెట్టి తిరిగి కమిషన్ ఇచ్చేసి ఆ పాలసీ తెచ్చిన తర్వాత ఆ యొక్క పాలసీని అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదు ఇంకా వేరే కారణాల చేత ఆ పాలసీని సరెండర్ చేస్తే మరి కష్టానికి ఎవరు వెలగడతారు? ఈ కష్టం మళ్ళీ తిరిగి మనకి ఎలా వస్తుంది? కనీసం ఆలోచన లేకుండా చేశారు. లేదు, ఏజెంట్ ఫస్ట్ ఇయర్ రిక్రూట్ అవుతాడు, 2వ సంవత్సరం 3వ సంవత్సరం వెళ్ళిపోతాడు, కమిషన్ తీసుకుంటాడు. మరి ఆవిడ దగ్గర ఏమి రికవరీ చేస్తాం, ఎలా రికవరీ చేస్తాం? కనీసం ఆలోచన, దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయాన్ని పొందుపరచకుండా ఇట్ షాల్ బి ఇంప్లిమెంటెడ్ అన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. సిఇఓ గారు కానీ మేనేజ్మెంట్ గారు ఏం చెప్తున్నారు, దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయం ప్రస్తుతం అంటున్నారు. కానీ భవిష్యత్తులో కూడా చెయ్యవద్దు, మా కడుపు కొట్టద్దు అనేటువంటిదే మన యొక్క ఈ యొక్క పోరాటం అనేది మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందా? ఒక ఈరోజు ఫస్ట్ ఇయర్ సరెండర్ వాల్యూ, ఫస్ట్ ఇయర్ చేసి ఆపేస్తే కూడా 50%, 60% సరెండర్ వాల్యూ పాలసీదారుడికి ఇస్తాం ఖచ్చితంగా. మరి మనం 35 నుంచి మొదలు పెట్టుకొని, అది తప్పైనా కూడా ఇక్కడ చెప్పక తప్పట్లేదు, నా నోటి గుండా 30, 35, 40, 45, 50% ఇస్తున్నాం కస్టమర్కి. మరి ఆ కస్టమర్ 1 ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుంటే ఆ సరెండర్ వాల్యూ ప్లస్ మనం ఇచ్చిన డబ్బులు అది ఎప్పటికైనా వచ్చేస్తాయి. వచ్చేస్తున్నా చేసేసుకోవచ్చా? ఎల్ఐపై పాలసీ చేస్తాడు, 2వ సంవత్సరం పుల్ అయిపోతాడు, అయ్యా పాలసీ మంచిది కాదు,
నా మాట నేను మనమే మనకి ఎవరు లేదు శత్రువులు, మనకే శత్రువులు ఉన్నారు. సో వెళ్ళి ఆ ఎల్ఐ పెరుగు మాట్లాడు, ఆ ఎల్ఐ పాలసీ కాదు, నేను 50% ఇస్తాను నాకు ఇవ్వు అని అంటాడు పులాయ. వెంటనే క్యాన్సిల్ చేసుకుంటాడు. దానివల్ల కస్టమర్కి వచ్చిన ఆదాయం ఏంటంటే ఆ సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది, అన్ని వస్తుంది. కాబట్టి ఈ యొక్క క్లారిఫైయింగ్ కండిషన్ వల్ల ఇది భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తే కూడా దీనివల్ల విపరీతంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి మేనేజ్మెంట్ చేయము అని చెప్తున్నారు గవర్నమెంట్తో. ఎక్కడిగా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సరే, రెండో విషయానికి వస్తాం. రెండో విషయం, మనది రూరల్ ఇండియా, గ్రామీణ ప్రాంతాలతో ఉన్నటువంటి భారతదేశం. మనము ఈ భారతదేశంలో ఇంకా మనం ఇప్పటివరకు ఇన్సూరబుల్ పాపులేషన్ ఎంతున్నా కూడా మనం ఎంతమంది చేసాం ఇప్పటిదాకా నాకు తెలిసి కరెక్ట్ లెక్క తెలియదు, కానీ ఒక 10-20% చేసాం. ఇంకా ఒక 80% పీపుల్ ఇన్సూరెన్స్ చేయగలిగిన స్థితిలో ఉన్నా కూడా ఇప్పటి వరకు చేయలేదు వాళ్ళంతా కూడా. మరి ఎందుకు చేయలేదంటే కొంత పావర్టీ, కొంత దారిద్ర్య రేఖ దిగులో ఉన్నారు. మరి కూలీ నాలుగు వెళ్ళి రోజుకి 500 రూపాయలు తెచ్చుకున్నటువంటి భార్య బిడ్డల్ని పోషించేటువంటి ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక 500, నెలకు 500 లెక్కన కట్టమంటే కట్టగలడు. కానీ లేదు అలా కాదు, 15,000 రూపాయలు కట్టిన పాలసీ తీసుకోమంటే ఎంతమంది తీసుకోగలరు? ఈరోజు ఏజెంట్స్ వ్యవస్థ నిలబడి ఉందనంటే నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 రూపాయల పాలసీల వల్లనే నిలబడి ఉంది. క్లబ్ మెంబర్స్ నిలబడున్నారంటే 1,00,000 రూపాయల పాలసీల వల్ల నిలబడున్నాం. క్లబ్ మెంబర్స్ నిలబడినారంటే కూడా అదే కారణం. రిబేట్ లేకుండా ఎక్కడన్నా వ్యాపారం వస్తుందంటే కూడా అది 1,00,000 రూపాయల పాలసీలోనే వస్తుంది. ఒప్పుకుంటారు కానీ మీరు రూరల్లో 5 లక్షల పాలసీ టచ్ చేస్తే ఎక్కడైనా కూడా ఖచ్చితంగా రిబేట్ అడుగుతాడు. 1,00,000 రూపాయల పాలసీ టచ్ చేస్తే సాధ్యమైనంత వరకు 99% వరకు రిబేట్ అడగరు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు పాపం. మనం కూడా ఆ 2,000 ఆ 2,800 కమిషన్తో ఆ నెల మనకి ఏదో వచ్చిందని చెప్పి మనం సంతృప్తి చెందుతుంటాం. అలాంటిది మోడీ గారు పిలిపించారు. 2045 కంతా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇన్సూరెన్స్ ఉండేటట్టుగా మనం తీసుకురావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు వినూత్న చేస్తున్నారు. నిన్న కూడా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనే పేరుతో ఒక స్కీమ్ని లేడీస్ని తీసుకురావాలా ఏజెంట్స్ అని పెట్టారు. మరి మీరు చేసే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వమేమో అందరికీ ఇన్సూరెన్స్ కావాలంటున్నారు, మరి మీరేమో వద్దు ఇంత ఆదాయం ఉండే వాళ్ళకే మనం ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను మిత్రులారా. అంతేకాదు, ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంట. కడుపు చించుకుంటే మనకి అందరికీ తెలిసిన సామెత. ప్రీమియం పెరిగిందని మన పబ్లిక్ లోకి వెళితే మీరు ప్రీమియం పెంచాలని తీసుకోవాలా, దానికి ఇబ్బంది పడుతున్నాం మనం. మరి ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, గత 7-8 సంవత్సరాల నుంచి పాలసీ మెచ్యూరిటీస్ లో నుంచి రీసైక్లింగ్ వస్తుందా అని నేను మేనేజ్మెంట్ అడుగుతున్నాను. పాలసీ మెచ్యూరిటీస్ లో నుంచి మళ్ళీ తిరిగి పాలసీని ఇస్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇవ్వట్లేదో ఒక్కసారి ఆలోచించండి. మనం 15 ఏళ్ళు 18 ఏళ్ళు 20 సంవత్సరాలు కట్టించుకున్న తర్వాత ఆ కస్టమర్కి మనం 1,00,000 రూపాయలు పాలసీ చేస్తే మనం ఎంత ఇస్తున్నాం అని ఆలోచిస్తే ఎవరు కూడా ఇవ్వట్లేదు. మీరు ఏమి ఇచ్చారని మాకు పెట్టున్నారు, తడుపుకుంటున్నారు పాలసీ హోల్డర్స్. మీ వల్ల మాకేమొచ్చింది? ఆ రోజు నిన్న చెప్పావు 1,00,000 2 లక్షలు చెప్పావు, 2,25,000 చెప్పావు. ఈరోజు 1,15,000 1,20,000 మేము ప్రీమియం కడితే మాకు 1,70,000 1,80,000 రావడం లేదు. మాకు 40,000 50,000 20 సంవత్సరాల తర్వాత మాకు చూపిస్తున్నావు, మళ్ళీ నీకు ఎల్ఐసి చేయమంటావని చెప్పి అడుగుతున్నారు. చాలా మంది అనుకుంటున్నారు ఇది ఏజెంట్ సమస్య అని. ఇది ఏజెంట్స్ కానే కాదు సమస్య. ఏజెంట్స్ నిర్వీర్యమైతే సమస్య వ్యవస్థది. అది అర్థం చేసుకోవడం చాలా మంది. దీంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూ కొంత భాగాన్ని పోషించి కాపాడుకుంటున్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పి నేను వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా
వాళ్ళు కూడా అంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎల్ఐసి కాపాడుకోవడానికి. బట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలా, ఈ యొక్క మార్పులు వస్తే కదా ఎల్ఐసి పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మరి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ ఎల్ఐసిలోనే పుట్టాం, ఎల్ఐసిలోనే చచ్చిపోతున్నాం. ఎల్ఐసిలోనే పుట్టాం, చివరి శ్వాస చచ్చిపోయేదాకా ఎల్ఐసిలో వ్యాపారం చేసి చచ్చిపోతున్నాం. అంతేనా? ఇంక దేనికైనా పోతున్నావా? దీనికి ఇమిడిపోయినాం. మన జీవనాడులు, మన రక్తం, మన చెమట మొత్తం కూడా దీనికి అలవాటు పడిపోయి మనం దీనికి ఇదైపోయినాం మనం. మరి ఇలాంటి వ్యవస్థలో మనం పనిచేస్తూ మనకి ఏమి ఇచ్చినారంటే, ఒక ఏజెంట్ చనిపోతే 15 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్, 15 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్. ఒకప్పుడు 25,000 రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండింది. లియాఫీ ఇన్సూరెన్స్ అని వాళ్ళు ఆ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ని కూడా లియాఫీకే పంపించేవాళ్ళు. ఏజెంట్ మన చనిపోయిన కస్టమర్కి పంపించేవాళ్ళు కాదు. మేము అందరం కూడా ఇచ్చున్నాం, చెక్కులు తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్కి ఇచ్చాం. ఆ లియాఫీకి ఆ 25,000 పంపిస్తే మేము వెళ్ళి ఆ చనిపోయిన ఏజెంట్ భార్యకి 25,000 క్యాష్గా డ్రా చేసి ఇవ్వడము, లేదంటే ఆ చెక్ ఇవ్వడమో చేసేవాడు. అలాంటి 25,000 నుంచి ఈరోజు 15 లక్షల రూపాయలు చేశారంటే కేవలం లియాఫీ ఇవ్వడమే సాధ్యం. మరి ఈ 15 లక్షలైనా సరే ఎక్కడన్నా ఏమన్నా చనిపోతే ఒక ఏజెంట్ ఆ భార్య ఈ 15 లక్షలతో మరొకటి సాధించగలరా? ఈ రోజున హాస్పిటల్ ఖర్చులు, ఈ రోజున బిడ్డల భవిష్యత్తు మరి ఎలా సాధించాలా, ఎలా నేను మరొకటి సాధించాలా? లేదు, పెళ్లి కాని బిడ్డలుంటే పెళ్ళిళ్ళు చేసుకోగలదా? పెళ్లి కాని బిడ్డలుంటే పెళ్ళిళ్ళు చేయగలదా? తనకేదైనా ఒక కొంప గూడు కావాలంటే పట్టుకోగలదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని నోరు నొక్కడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఈరోజు మనకు బాధ వచ్చింది. ఈ బాధను మనం వ్యక్తపరిచేయడానికి అవకాశం లేకుండా కూడా భయపడుతున్నారంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు రకరకాలుగా భయపెడుతున్నారు. అసలుకి ఇవన్నీ ఇలానే కొనసాగితే మేమే ఎల్ఐసికి దూరం అయితే ఈ పరిస్థితులు ఎక్కడవి? మరి ఏజెంట్ మనుగడ సాగించాలంటే మరి ఏజెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మిగతా వర్గాల మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చర్చలకు వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్తో క్లాబ్యాక్ కమిషన్ మీద చర్చ ముగిసిన తర్వాత పాలసీలు 1 lakh పాలసీస్ అడిగారు. మీకు రాబోయేటువంటి పాలసీల్లో 1 lakh పాలసీస్ని 1 or 2 తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేశారు. ఆ తర్వాత మళ్ళీ 18వ తారీఖు 3 పాలసీలు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ ఒక్క పాలసీ కూడా 1 lakh రిలీజ్ కాలేదు. మళ్ళీ పాత పద్ధతిని అవలంబించారు. కమిషన్ స్ట్రక్చర్ కూడా రాబోయే పాలసీస్లో పాత కమిషన్ స్ట్రక్చర్ తీసుకొస్తామని చెప్పారు. బట్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అక్కడ జరిగిన చర్చల్లో పాత పాలసీ తీసుకొస్తా అన్నారు, 1 lakh అది తీసుకురాలేదు. ఓల్డ్ కమిషన్ స్ట్రక్చర్తో తీసుకొస్తానన్నారు, దాన్ని కూడా తీసుకురాలేదు. ఇక ప్రీమియం పెంచడం, నాకు వాళ్ళు చెప్పినట్టుగా మాకు కాస్ట్ వర్కౌట్ కావడం లేదు కాబట్టి మేము ప్రీమియం పెంచగా అప్పట్లేదు ఉన్నారు. మరి ప్రీమియము ఇప్పుడున్న ప్రీమియం మీదనే పాలసీలు రీసైక్లింగ్ రాని పరిస్థితుల్లో మరి ప్రీమియం పెంచిన తర్వాత పాలసీలు వస్తాయా, మరి ఎలా చేయాలో ఏంటనేది కూడా మేనేజ్మెంట్ ఒకసారి దీని గురించి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఒక్క సబ్జెక్ట్లో మాత్రం మన పబ్లిక్లోకి వెళ్ళకుండా మనలో మనమే చర్చించుకోవాలి. ప్రీమియం పెరిగిందని, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మనమే మళ్ళీ మన పబ్లిక్లోకి వెళ్ళాలి కాబట్టి, మళ్ళీ మన పాలసీ తేవాలి కాబట్టి దీన్ని మాత్రం మనం గుమ్మరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ 2-3 అంశాలు అయిపోయింది. 4వ అంశానికి వచ్చారు. చర్చలు 4-5 గంటలా జరిగాయి. మన వాళ్ళు వెళ్ళింది ఈ 3-4 అంశాల మీదనే చర్చలకు వెళ్ళారు. క్లాబ్యాక్ కమిషన్, ప్రీమియమ్స్ పెంచడం, 1 lakh సమ్మర్షిప్, వీటి మీద వెళ్ళారు. మేనేజ్మెంట్ లేదు మీరు చాలా మంచివాళ్ళు,
మీకు మీరు అడిగినట్టే కాకుండా మీకు కొన్ని చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. మరి ఏం చేస్తారంటే ఇది ఎక్కడా కూడా లీడర్స్ ఎవరికి కూడా చెప్పలేదు, చెప్పకపోవడానికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఏజెంట్స్ అందరికీ కూడా క్లబ్తో సంబంధం లేకుండా, నా క్లబ్ మెంబర్స్ 2 లక్షల దాకా మెడిక్లెయిమ్ మీకు ఇస్తాము, మీరు వీటికి ఒప్పుకోండి. ఏజెంట్స్ అందరికీ కూడా ఈవెన్ నా క్లబ్ మెంబర్స్కి 2 లక్షల దాకా మెడిక్లెయిమ్ ఫెసిలిటీ ఇస్తాము, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రూప్ ఇన్సూరెన్స్ని పెంచుతాము, అదేవిధంగా 75 years వరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి మీరు ఒప్పుకోండి అని చెప్పి అడగడం జరిగింది. మెడిక్లెయిమ్ కూడా, మెడిక్లెయిమ్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ రెండు చెప్పారు. గ్రాట్యుటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మేము వాళ్ళకి పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేశాం. బట్ రిటర్న్గా ఇవ్వండి, రిటర్న్గా మీరు ఏమైతే చెబుతున్నారో రిటర్న్గా ఇవ్వండి అని అంటే రిటర్న్గా మేము ఇవ్వం. ఏది రిటర్న్ ఇవ్వం. దానికి గజగోరాలు గారు చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళినా మీకు అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఒక్కటి కూడా నోటుతో చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళు రిటర్న్గా ఇస్తేనే చేస్తారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన గట్టిగా కూడా మాట్లాడడం జరిగింది మిత్రుల. సో ఈ విధంగా అంచెలంచెలుగా పోరాడుతున్నాం. ఈరోజు ఒక్కరోజు మన ధర్నాకు వచ్చేదానికి చాలా సంతోషం. కానీ మనకున్న లీడర్లు 80% కూడా కష్టపడడం లేదు వాళ్ళతో పోల్చుకుంటారు. మార్కెండేల్ గారు ఉన్నారు, ఆల్రెడీ సెక్రటరీ జనరల్. ఆయన నిజంగా చేతులెత్తి మొక్కారు వాళ్ళకి. మా అమ్మ చనిపోయింది, భారీ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంది, ఐసీయూలో ఉంది. మన ఆల్ ఇండియా మీటింగ్లు విజయవాడ జరుగుతున్నాయి. భార్య హాస్పిటల్లో ఉంది. ఈ రోజా రేపా అనే పరిస్థితులు ఉన్నా కూడా దండం పెట్టుకొని కళ్ళన్న నీళ్లు పెట్టుకొని ఈ యొక్క సమావేశాలు జరుపుకోవాలా. మనల్ని నమ్మి వేలాది మంది ఏజెంట్స్ విజయవాడకు వస్తున్నారని చెప్పి ఆ యొక్క సమావేశాలు తన స్వార్థాన్ని వాడుకొని తల్లి ప్రేమను కూడా ఎంత ఉన్నా కూడా ఆ బాధను దిగమిగుకొని ఆ యొక్క సమావేశాన్ని జరిపినటువంటి వ్యక్తి మన ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్. ఈ సభాముఖంగా ఆయనకి నేను ఖచ్చితంగా వందనాలు సమర్పిస్తామని అంటున్నారు. గజపతిరావు గారు 40 ఏళ్ళ నుంచో ఇప్పటి నుంచో ఆయన యూనియన్లో కష్టపడుతున్నాడు. నేను విశాఖపట్నం వెళ్ళాను, ఆయన చూద్దామని. రేపు ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ ఈయన 25 ఏళ్ళు చేశాడు. ఈయన స్థాయి ఆకారం చూస్తే దగ్గర దాకా ఒక 110-120 కిలోలు ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు, వైట్ వేసుకొస్తాడు. ఈయన చాలా బాగా ఉంటాడని చెప్పి వైజాగ్లో మీటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కోరిక మేరకు వారి ఇంటికి వెళితే ఒక చిన్న ఇరుకు గదిలో ఒక చిన్న ఇంటిలో ఆయన చాలని జీవితాన్ని ఆ యొక్క ఇంట్లో గడుపుతున్నారు. మరి ఆయన వ్యాపారం చేసుకోలేడా? ఆయన చేత కదా? బ్రహ్మాండమైన వ్యక్తి, బ్రహ్మాండమైన స్పీకర్, విపరీతమైన సబ్జెక్ట్ ఉంది, అనక్కడగా కన్విన్స్ చేయగలడు. కానీ ఈ యొక్క మైండ్ సెట్ దీంట్లోకి ఇమిడిపోయింది. మొత్తం కంప్లీట్గా ఆలోచనలు తన యొక్క విధానం మొత్తం కూడా మన చుట్టూ గిర తిరుగుతుంది. 2 జత బట్టలు పెట్టుకొని ట్రైన్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎక్కడ వెళితే అక్కడ ఉతికించుకొని అవే చేసుకొని తిరుగుతూ ఉంటారు. మరి మన కోసం ఇంత త్యాగాలు చేసేటువంటి నాయకులు మనకు ఉండడం అదృష్టంగా భావించచ్చా? ఆ విధంగా 6 నిమిషాలు కష్టపడుతూ ఉన్నారు మిత్రులు. ఇటీవల కాలంలో మీ అందరి యొక్క దయతో, మీ అందరి యొక్క ప్రేమతో, మీ అందరి యొక్క అభిమానంతో నేను ఈ యొక్క సౌత్ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిన మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేణుగోపాల్ రెడ్డి అంటే గూడూరు వేణుగోపాల్ రెడ్డి అనేవాడు. ఎందుకంటే నా ఏజెన్సీ పుట్టింది గూడూరు. డివిజన్కి వచ్చినా కూడా ఎవరు వేణుగోపాల్ రెడ్డి, గూడూరు వేణుగోపాల్ రెడ్డి అనేవాడు. బట్ ఈరోజు జోన్కి వెళితే నెల్లూరు వేణుగోపాల్ రెడ్డి అని అంటున్నాను. ఆ యొక్క ఘనతను కూడా మీరే ఇచ్చారు. గూడూరులో ఉండగాను ఆ బ్రాంచ్ని అదే స్థాయిలో నిలబడ్డాను.
ఈ రోజు గూడూరులో బ్లడ్ బ్యాంక్ వచ్చిందంటే కేవలం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏజెన్సీ లియాఫీ కష్టపడి ఆ గూడూరులో ఉన్న డబ్బున్న నాయకులందరినీ అక్కడ చేర్చి కలెక్టర్ని ప్రతి సంవత్సరం పిలిచి ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ని శాంక్షన్ చేయించి ఆ బ్లడ్ బ్యాంక్కి నిధులు సమకూర్చిన ఘనత కూడా ఆ యొక్క లియాఫీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నెల్లూరుకి వచ్చాము, ప్రతి ఊరు తిరిగాం, ప్రతి బ్రాంచ్కి తిరిగాం, సొంత కార్లు వేసుకొని తిరిగాం, మా ఖర్చులే మేమే పెట్టుకున్నాం. డివిజన్ అంతా ఏకీకృతం చేశాం, డివిజన్ ఒక స్థాయికి తెచ్చాం. డివిజన్లో ఏజెంట్స్ యొక్క గౌరవాన్ని, ఏజెంట్స్ యొక్క స్థాయిని పెంచడానికి మా వంతుగా మేము మా యొక్క